హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ టు ఆల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు సివిక్ సబ్జెక్ట్లో తీసుకున్నట్లయితే అందులో ఇచ్చినటువంటి శ్రీకృష్ణ కమిటీ అనే ప్రధానమైన అంశం గురించి ఒక టాపిక్ రూపంలో మనం మాట్లాడుకుందాం. అయితే చాలా సింపుల్ గా తెలుసుకుందాం అండి, కష్టం ఏమీ లేకుండా. కమిటీ అంటే ఏమిటి, శ్రీకృష్ణ కమిటీ అంటే ఏంటి, శ్రీకృష్ణ కమిటీ ఎందుకు ఏర్పడింది అనే విషయాన్ని ముందు సింపుల్ గా రెండు ముక్కల్లో చెప్పవలసిన విషయం ఏంటంటే, కమిటీ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర సమస్య గాని, లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర సమస్య గాని, ఏదైనా ఒక అంశం మీద ఒక సమస్య ఏర్పడినట్లయితే ఆ సమస్యని క్షుణ్ణంగా న్యాయ నిపుణుల చేత క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చి, అంటే కన్సిడర్ చేయడం అండి, అంటే పరిశీలించి భావించి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ న్యాయ నిపుణుల తాలూకా సలహా సూచనలు అంటే ప్రతిపాదనలు అంటే సలహాలు సూచనలు లిఖితపూర్వకంగా ఇవ్వడాన్నే ప్రతిపాదనలుగా మనం అనుకుంటామండి. అయితే ఇటువంటి న్యాయ నిపుణులతో కూడుకున్నటువంటి ఒక కమిటీ మెంబర్స్ ని క్రియేట్ చేస్తున్నట్లయితే ఆ న్యాయ నిపుణులు క్షుణ్ణంగా ఇచ్చినటువంటి అంశం మీద ఆ సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి అబ్జర్వ్ చేసి రీసెర్చ్ చేసి దాని అందరి అభిప్రాయాల సేకరణతో ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మనకు ఈ అంశం మీద ప్రతిపాదనలు తెలియచేయడమే ఈ కమిటీ తాలూకు ప్రధాన ఉద్దేశము. కాబట్టి శ్రీకృష్ణ కమిటీ మనం తీసుకున్నట్లయితే, కమిటీ అంటే మనకి ఏంటో అర్థమైంది కదండి. శ్రీకృష్ణ కమిటీ అనేది ఎందుకు ఏర్పడిందంటే, మనకి మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి సమస్య ఏమైనా ఉన్నట్లయితే అది తెలంగాణ ప్రాంతీయ ప్రాంతం కోసం ప్రధానమైన సమస్యగా మనం చెప్పుకోవడం ఉంది. అయితే తెలంగాణ ప్రజల యొక్క అభిమతం ఏంటంటే, తెలంగాణ అనేది సపరేట్ గా రాష్ట్రాన్ని చేసి రాష్ట్రం తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వాలని తెలంగాణ ప్రాంతీయ ఉద్యమకారులు అనేక సంవత్సరాల క్రితం నుండి కూడా కొనసాగించడం జరుగుతుందండి. కేవలం అందులో ఉన్నటువంటి కారణాలు ఏమంటే అనేక కారణాలు ఉండొచ్చు. ప్రధానమైన కారణం ఏంటంటే, తెలంగాణ రాయలసీమ కన్నా సీమాంధ్ర కన్నా అభివృద్ధి చెందడంలో వెనుకబడి ఉంది కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ అనే ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా మాకు కేటాయించి తెలంగాణ సంపూర్ణమైనటువంటి తెలంగాణ మాకు రాష్ట్రం అవతరించాలి అనే ఉద్దేశంతో అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఎప్పటి నుండో ఉద్యమం చేస్తూ ఉన్నారండి. అయితే ఈ తెలంగాణ సమస్య అనేది ఒక రాష్ట్ర సమస్య. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రాంతం, ఇది రాష్ట్ర సమస్య. అయితే తెలంగాణ రాష్ట్ర సమస్యని ఇది కేంద్రం అయినటువంటి కేంద్ర కేబినెట్ ఒక కమిటీని నియమించిందండి. ఎందువల్ల నియమించింది అంటే, ఇది రాష్ట్ర సమస్య అయినప్పటికీ కూడా ఏదైనా ఒక రాష్ట్రాన్ని విడదీయాలన్నా, రాష్ట్రాన్ని ఏర్పరచాలన్నా, రాష్ట్రం తాలూకా పేర్లు మార్చాలన్నా ఇది కంప్లీట్ గా పార్లమెంట్ కి చెందినటువంటి విషయం అండి. అంటే సింపుల్ గా మనకు రిలీజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఏ విషయం అయితే అంటే ఏ అంశం అయితే ఆ అంశం రాష్ట్ర జాబితాకి చెందుతుందా లేదా కేంద్ర జాబితాకి చెందుతుందా అని పరిశీలించి ఒక ఆలోచన మనకు క్రియేట్ అయినట్లయితే అది రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర సమస్య అయినప్పటికీ కూడా అది ఒక రాష్ట్రం విడిపోవాలన్నా, రాష్ట్రం కలవాలన్నా, రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఇవ్వాలన్నా ఏదైనా కేంద్రానికి సంబంధించినది, ఇది పార్లమెంటు ఆమోద ముద్రతో మాత్రమే ఒక రాష్ట్రాన్ని విడదీయడానికి సంపూర్ణమైనటువంటి అధికారం ప్రభుత్వానికి కలదు. అంటే మనది పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఎందుకు అనుకున్నామండి, పార్లమెంట్ లో ఇచ్చినటువంటి ఏదైనా ఒక శాసనాన్ని చట్టం రూపంలో మారాలి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మనకి సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రం అవతరించాలి అంటే, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అంటే అది పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాతే అది చట్టంగా రూపొందిస్తుంది. ఆ విషయాన్ని సింపుల్ గా మీరు గ్రహించండి. అంటే ఇందులో ఉన్నటువంటి ఒక విషయాన్ని, ఇది రాష్ట్ర సమస్య కదండి, ఇది రాష్ట్ర జాబితాలో చేరుతుంది కదా, మరి కేంద్ర కేబినెట్ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అని మీకు ఆలోచన రావచ్చండి. కాబట్టి
ఏదైనా ఒక సమస్యని లేగానే ఏదైనా ఒక అంశాన్ని అది రాష్ట్రానికి చెందింది అలాగే కేంద్రానికి కూడా చెందిందా లేదా ముందు పరిశీలించుకున్నట్లయితే ఇది మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం అయినప్పటికీ కూడా ఒక రాష్ట్రాన్ని విడదీయాలన్నా ఒక రాష్ట్రం పేరు మార్చాలన్నా ఇటువంటి అధికారం అన్ని పార్లమెంటుకే రాజ్యాంగంలో ఇవ్వబడింది. కాబట్టి ఇది పార్లమెంటు ఆమోద ముద్ర పొందిన తరువాత మాత్రమే చట్టంగా మారి తెలంగాణ రాష్ట్రం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉద్యమకారులు ఉద్యమం చేస్తున్నప్పుడు తెలంగాణ ఇవ్వాలా వద్దా అనే ఈ విషయం మీద ఈ ప్రధాన అంశం మీద ఒక కమిటీ ఏర్పరిచి ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ఉన్నటువంటి ప్రతిపాదనల ఆధారంగా ఏదైనా సరే క్యాబినెట్ అనేది స్వీకరించాలా వద్దా అనేది క్యాబినెట్ అది ఆలోచన పరిధిలో ఉంటుంది. అంటే ఈ కమిటీ సూచించినటువంటి సలహాలు సూచనలు లిఖిత పూర్వకంగా ఇచ్చినట్లయితే దాన్ని ప్రతిపాదనలుగా అనుకున్నట్లయితే ఈ శ్రీకృష్ణ కమిటీ అనేది ఒకటి ఏర్పరచడం వల్ల శ్రీకృష్ణ అంటే గౌరవనీయులైనటువంటి అప్పటి ప్రభుత్వ న్యాయమూర్తి అయినటువంటి బిఎన్ కృష్ణమూర్తి గారు అంటే న్యాయమూర్తి ఈయన అధ్యక్షతలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పడింది. ఎందువల్ల ఏర్పరిచామనేది ఏంటంటే తెలంగాణ ప్రాంత ఉద్యమకారులు ఏమని అడుగుతున్నారు ఎప్పటి నుంచో తెలంగాణ అంటూ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం అవతరించాలనే ఉద్దేశంతో ఉద్యమకారులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కాబట్టి అసలు తెలంగాణ ఇవ్వాలా వద్దా లేదంటే ఏ విధంగా ఉండాలి అనేది న్యాయ నిపుణులు సలహా కావాలి కదా. ఇప్పుడు ఎంత క్యాబినెట్ అయినప్పటికీ కూడా ప్రధానమంత్రికి అన్ని న్యాయపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మరి ఏ ఇతర విషయాల్లో కానీ సలహా ఇవ్వడానికి ఒక కమిటీ అంటే తెలంగాణ ప్రాంత సమస్య గురించి ఒక కమిటీ ఏర్పరిచిందండి. అదే శ్రీకృష్ణ కమిటీ. అయితే శ్రీకృష్ణ కమిటీ అని ఎందుకన్నా అంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకున్నట్లయితే గౌరవనీయులైనటువంటి అప్పటి భారత న్యాయమూర్తి అయినటువంటి బిఎన్ కృష్ణమూర్తి గారు అధ్యక్షతలో ఈ కమిటీ ఏర్పరిచిందండి. ఈ కమిటీ ఎప్పుడండి 2010 ఫిబ్రవరి 3వ తారీఖున కమిటీ ఏర్పడిందండి. దేని గురించి తెలంగాణ ప్రాంతం గురించి ఆ ప్రధానమైన సమస్య గురించి మీ యొక్క నివేదిక మాకు సమర్పించండి అని చెప్పిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ 2010 సంవత్సరంలో ఫిబ్రవరి 3వ తారీఖున శ్రీకృష్ణ కమిటీ అనేది ఏర్పడిందండి. అయితే ఈ కమిటీ చేసిన విధి విధానాలన్నీ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాము. అయితే ఇందులో శ్రీకృష్ణ కమిటీ అనేది కంప్లీట్ గా కన్సిడర్ చేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత లిఖిత పూర్వకంగా కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందండి. ఆ ప్రతిపాదనలు ఏంటంటే శ్రీకృష్ణ కమిటీలో 6 ప్రధానమైనటువంటి ప్రతిపాదనలు తెలియచేయడం జరిగింది. అంటే నివేదిక రూపంలో ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడైంది 2010 డిసెంబర్ 30వ తారీఖున నివేదిక అనేది అందులో ఉన్నటువంటి 6 ప్రధానమైనటువంటి ప్రతిపాదనలతో నివేదిక దేశీయ వ్యవహారాల శాఖకి సమర్పించిందండి. ఇది అర్థమైందండి. ఓకే, ఇందులో ఉన్నటువంటి విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణ కమిటీలో ఇచ్చినటువంటి ప్రధానమైన ప్రతిపాదనలు 6 ప్రధానమైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అవి ఏంటంటే క్షుణ్ణంగా సింపుల్ గా తెలుసుకుందామండి. ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మనస్తత్వం ఏంటంటే ఏంటి సార్ ఇది అనే విషయంలో చదువుతున్నప్పుడు అర్థం కాలేదండి. వీడియోలో అయినా క్షుణ్ణంగా తెలియచేస్తారనే విషయం మీద నేను గ్రహించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువగా ఇచ్చినట్లయితే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. అలాగే 6 ప్రతిపాదనలో మొట్టమొదటి ప్రతిపాదన ఏంటంటే యథాతథా స్థితి కొనసాగించడం. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ కంటిన్యూ అవుతుందో అదే కంటిన్యూషన్ చేయండి, ఎటువంటి మార్పులు చేర్పులు చేయకండి అని ఒక మొట్టమొదటి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. రెండవ ప్రతిపాదన తీసుకున్నట్లయితే మనకి ఒకసారి ఇది మీరు పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ పటాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రాంతం ఎక్కడ ఉంది, అలాగే ఆంధ్ర ప్రాంతం ఎక్కడ ఉంది, అలాగే రాయలసీమ ప్రాంతం ఎక్కడుందో మీకు ఒక ఐడియా వస్తుంది. దయచేసి నేను ఆర్టిస్ట్ను కాదు, దయచేసి మన్నించండి. ఇది సింపుల్గా మనకు అర్థం అవడం కోసం ఒక సర్కిల్ గీసి మీకు చెప్పడం జరుగుతుంది. అయితే రెండవ ప్రతిపాదన తీసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన రాష్ట్రాన్ని ఇవ్వండి, అలాగే
మిగిలినటువంటి ఆంధ్ర మరియు రాయలసీమ ఈ రెండింటినీ కలుపుతూ ఒక రాష్ట్రాన్ని విభజించండి అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజధాని అయినటువంటి హైదరాబాదు యూనియన్ టెరిటరీగా మార్చండి, అందులో చేర్చండి. యూనియన్ టెరిటరీగా చేర్చండి అంటే యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా ఇందులో తెలంగాణలో ఉన్నటువంటి రాజధాని ఎందువల్ల అంటే అది సింపుల్గా చెప్పాలంటే రాజధాని బాగా అభివృద్ధి చెందినటువంటి రాజధాని ఏంటి హైదరాబాదు. అది 3 ప్రాంతాలకి కలిగి రాజధానిగా ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అవతరించినట్లయితే తెలంగాణలోకే ఆ రాజధాని వెళ్ళిపోతుంది కాబట్టి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా ఉండిపోతాయేమో అనే ఉద్దేశంతో అందులో ఇచ్చినటువంటి సూచన ఏంటి, తెలంగాణ రాష్ట్రం ఇవ్వండి, అలాగే ఆంధ్ర మరియు రాయలసీమ కూడా విభజించండి, ఒక ప్రాంతంగా విభజించండి అని ఇచ్చిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం హైదరాబాద్ అనేది కేంద్ర పాలిత ప్రాంతంగా చేర్చండి అని ఇచ్చారు రెండో ప్రతిపాదన. ఇక మూడో ప్రతిపాదన తీసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంగా అవతరించడానికి ఎగ్రీ అవ్వండి, అలాగే రాయలసీమలో కూడుకున్నటువంటి ప్రాంతాలను రాయల తెలంగాణగా విభజించండి, అలాగే ఆంధ్ర ప్రాంతాన్ని ఉన్నటువంటి అవశేష ఆంధ్రప్రదేశ్గా విభజించండి అని మూడో ప్రతిపాదన ఇవ్వడం జరిగిందండి. అంటే సింపుల్ ఏంటి, మూడో ప్రతిపాదన ఏంటి, 3 భాగాలను కూడా 3 స్టేట్లుగా విడదీయండి అని మూడో ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. అది సింపుల్. చాలా ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే తెలంగాణని తెలంగాణ రాష్ట్రంగా విభజించండి, అలాగే ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాన్ని రెండిటికి ఒకటిగా విభజించండి. అంటే 2 భాగాలుగా తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్రం, అలాగే ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాన్ని 2వ భాగంగా విభజించండి, అంటే 2 రాష్ట్రాలుగా విభజించండి. కానీ ఇందులో ఉన్నటువంటి హైదరాబాద్ అనేది ప్రత్యేకమైనటువంటి అంటే మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని, అంటే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని, మెట్రోపాలిటన్ అంటే ఏంటంటే క్షీణంగా మీకు తెలుసు అని నేను భావిస్తున్నాను, కావాలంటే దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించండి అని చెప్పేసి ఫోర్త్ వన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఫిఫ్త్ వన్ తీసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతాన్ని మరియు ఆంధ్ర ప్రాంతాన్ని మరియు రాయలసీమ ప్రాంతాన్ని, అలాగే ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే అంటే 5వ ప్రతిపాదన చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతాన్ని, అలాగే ఆంధ్ర ప్రాంతాన్ని, అలాగే రాయలసీమ ప్రాంతాన్ని ఏ విధంగా విభజించాలనుకున్నట్లయితే ఫిఫ్త్ వన్ పాయింట్ ఏంటంటే తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంగా అవతరించనివ్వండి, అలాగే తెలంగాణ ఉన్నటువంటి రాజధాని అయినటువంటి హైదరాబాద్తో సహా తెలంగాణ ప్రాంతాన్ని స్పెషల్గా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించండి, అలాగే ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాన్ని ఒక ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా విభజించండి. ఇందులో ఉన్నటువంటి రాజధాని ఏదైతే హైదరాబాద్ ఉందో తెలంగాణకి ఇవ్వడం జరుగుతుందో అలాగే ఆంధ్ర మరియు సీమకి విభజించినటువంటి భాగాలనే నూతన రాజధాని నిర్మించుకోవడానికి ఇవ్వండి. అంటే ఆంధ్ర మరియు సీమ ప్రాంతాన్ని విభజించినట్లయితే దీనికి నూతన రాజధాని నిర్మించుకోవడానికి ఆర్థికంగా కానీ మరి ఏ విధంగా సహాయంగానే ఇవ్వండి అని సూచించడం జరిగిందండి. ఇక 6th వన్ పాయింట్ తీసుకున్నట్లయితే యథాస్థితిగా మొదటి పాయింట్ తథాస్థితిగా ఎలా ఇవ్వండి అని చెప్పడం జరిగిందో, అలాగే 6th పాయింట్ తథాస్థితిగా కొనసాగించండి. కానీ మనకి తెలంగాణలో తీసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతీయ ప్రజలు అభివృద్ధి చెందలేదన్న ఉద్దేశంతోనే తెలంగాణలో ఉద్యమకారులు ఉద్యమం చేయడం కొనసాగుతుంది కాబట్టి అందులో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించినట్లయితే తెలంగాణను అభివృద్ధి చెందడం కోసం ప్రత్యేకంగా తెలంగాణలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయ పరంగా కానీ అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి కొన్ని మండలిని ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చెందనివ్వడానికి అవకాశం ఇవ్వండి అని 6th వన్ పాయింట్ అనేది సూచించడం జరిగిందండి. ఈ పాయింట్స్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటాను. ఎక్కడైనా అర్థం కాలేని యెడల ఆ పాయింట్ కొంచెం క్లియర్గా నోటిఫికేషన్ రూపంలో తెలియచేసినట్లయితే అదే అంశం మీద ఎక్కువగా ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.
ఒకసారి ఇందులో కొంచెం విషయం మీరు గ్రహించవలసింది ఏంటంటే, సింపుల్ లాజిక్స్ మీరు గ్రహించండి. ఒకసారి పటాన్ని చూస్తున్నట్లయితే అంటే ఏ ప్రాంతం ఎక్కడుందో తెలుసుకున్నట్లయితే, ఆ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా విభజించడం వల్ల అనుకూలంగా మనకు అర్థమవుతుందనేది ఒకసారి గ్రహించండి. అంటే పటాన్ని ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ పటాన్ని చూసి గ్రహించినట్లయితే ఈజీగా అర్థమైందనుకుంటాను. అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రతిపాదనలు మొత్తం అన్నీ తీసుకున్నట్లయితే మనకి కేంద్ర క్యాబినెట్ అంటే దేశీయ వ్యవహారాలకి ఈ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత అది ఏమని తీసుకున్నారంటే ఆఖరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వదలిసిందండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు అండి పార్లమెంటు ఆమోద ముద్ర పొందిన తర్వాత ఒక చట్టంగా తయారైంది. అది ఎప్పుడంటే జూన్ 1, 2014లో తెలంగాణ రాష్ట్రం అనేది కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. అది గ్రహించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎక్స్‌ప్లనేషన్ కొంచెం ఎక్కువ అవ్వడం కారణం ఏంటంటే అది అందరికీ అంటే నాకు తెలుసు కదా దీన్ని ఇంకా క్లియర్‌గా వివరించి చెప్తున్నారేంటి ఈ విషయం చిన్న చిన్న విషయాలు కూడా మాకు తెలీదని మీకు అనిపించొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంటర్మీడియేట్ విద్యార్థులను ఉద్దేశించి కొద్దిగా అవగాహన విషయంలో చూసుకున్నట్టు తక్కువ ఉన్నటువంటి అవగాహన విద్యార్థులు కూడా అర్థం అవ్వడానికి కొంచెం ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి క్షమించండి. ఓకే. ఇది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎప్పుడూ కూడా ఒకటే విషయం చెప్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అంటే మరి ఏ విషయం కాదు. మనం వీడియో చూస్తున్నప్పుడు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అని కనిపిస్తుందండి. సబ్స్క్రైబ్ దగ్గర ఇలా క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.